మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో మరి దేవుడు ఒక మాట రాయించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారా? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గత నిన్నటి వార్షికోత్సవం రోజున దేవుని సంఘం గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. దేవుని సంఘం ప్రియులారా, ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మహిమగల సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రియులారా, దేవుడు తన సంఘమైనటువంటి వధువు కోసం మరి ప్రియులారా ప్రకాశములను నిర్మలమై ఉన్నటువంటి వస్త్రాలను, అనగా పరిశుద్ధుల నీతిక్రియలనే వస్త్రాల చేత దేవుడు తన సంఘాన్ని ధరింప చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ సంఘం ఎంత గొప్పదంటే నిజంగా దేవుడికి చాలా ఇష్టమైంది సంఘం అంటే. ఏమండి, సంఘం అంటే ప్రియులారా ఆయన మరి ప్రియులారా వధువు గనక, సంఘము ఆయన శరీరము గనక ప్రియులారా చాలా ఆయనకి ప్రేమ. అందుకే ప్రియులారా సంఘానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన దేవదూతలకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. తెలుసా మీకు విషయం? దేవదూతలకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ సార్వత్రిక సంఘానికి మాత్రం దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక మాట పేతురుతో యేసు ప్రభు చెప్తా అంటున్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఏమంటున్నాడంటే సంఘాన్ని మరి ప్రియులారా పేతురు అనే బండ మీద కడతానంటున్నాడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సంఘం ఎదుట పాతాళలోక ద్వారములో నిలవలేవంటండి. అంటే దేవుని సంఘానికి అంత మరి శక్తి ఉంది. ప్రియులారా, దేవుని సంఘము ఎక్కడ కడతా అంటున్నాడు? పేతురు అంటే బండ అంటున్నాడు. పేతురు అంటే ఏంటి చెప్పండి? కేఫా అని ఉన్నది. పేతురు అంటే కేఫా అంటే రాయి, రాయి అంటే ఏంటి? బండ. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అనే సంఘం మీద ప్రియులారా ఇంకా చూసినట్లయితే లోతుకి వెళ్ళిపోతే క్రీస్తు అనే బండ మీద ప్రియులారా దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తాడు. కాబట్టి ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలో నిలవలేవు. హల్లెలూయా. సంఘం చాలా ప్రాముఖ్యమైనది దేవుడికి. రోమాపత్రిక 12వ అధ్యాయము ప్రియులారా 4-5 వచనాల్లో దేవుని సంఘం కోసం మరొక మాట చెప్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం చూడండి త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 4-5 వచనాలు. 12వ అధ్యాయం 4 ఒక శరీరములో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని సంఘాన్ని దేవుడు ఆయన శరీరంతో పోలుస్తున్నాడు. అమ్మ, దేంతో పోలుస్తున్నాడండి? ఆయన సంఘంతో పోలుస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన ఒక్క శరీరములో మనకి అనేక అవయములు ఉన్నా మరి మన శరీరంలో అనేక రకాల అవయవాలు ఉన్నాయి. ఈ ఎడమ చెయ్యి ఉంది, కుడి చెయ్యి ఉంది, ఎడమ చెయ్యి ఉంది, కుడి కాలు ఉంది, ఎడమ కాలు ఉంది, నోరు ఉంది, ముక్కు ఉంది. కానీ అన్నీ ఒక పని చేస్తాయి చెప్పండి? ఒక్కో దానికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. ముక్కు పని ఏంటి చెప్పండి? గాలి పీల్చుకోవడం, ఆక్సిజన్ తీసుకోవడం.
నోటి పని ఏంటి? మాట్లాడడం జాగ్రత్తగా. చెవి పని చెవికి ఉంది, జాగ్రత్త వినడం చెవి పని. అన్నిటికీ ఒక పని లేదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది ప్రియులారా. కనుక అన్నీ కూడా శరీరమే. ఏంటండి? ఒక్క శరీరంలో ఉన్న అవయవాలన్నీ ప్రియులారా ఒక శరీరంలో ఉన్నాయి, కానీ పనులు మాత్రం ఏంటి చెప్పండి? వేరు వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, ప్రియులారా ఆ మాట మరలా ఒకసారి చూద్దాం. 4 నుంచి 5 వచనాల్లో చెప్తున్నాడు. ఆ మాటలో ఏంటంటే, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా మరి అవయములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాల్సిన పని ఉంది మనకి. దేవుడికి స్తోత్రం. క్రీస్తులో ఉన్నవారమే మనందరం కూడా. అమ్మ ఏంటి చెప్పండి? క్రీస్తులో ఉన్నవారు మనందరం. ప్రియులారా చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే, ఈ సంఘం వేరండి, ఆ సంఘం వేరండి, డినామినేషన్ వేరండి, మాది చాలా గొప్ప డినామినేషన్ అండి అంటుంటారు కొంతమంది. కొన్ని చోట్లకి వెళ్తాను. కాకినాడలో నాకు తెలిసినటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఎప్పుడు చూసినాని మా సంఘం అంత గొప్ప సంఘం ఇంకెక్కడా లేదండి బాబు పాస్టర్ గారు అంటాడు. ఏంటండి బాబు నాకు అర్థం కాదు. క్రీస్తులో మీరు అందరూ ఒకటేనా ఉంటే ఈయనేమంటున్నాడో, మా సంఘం అంత గొప్ప సంఘం ఎక్కడా లేదు, అందరూ తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు 24 గంటలు. ఏ బట్టలు అంటండి? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మహిమగల సంఘంగా అయిపోతారా? లేదు ప్రియులారా. నేను ఈ కాన్సెప్ట్ మరి ప్రియులారా పెద్దగా ఇష్టపడను, ఎందుకంటే ఒప్పుకోను. రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? 24 గంటలు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు వాళ్ళు చెప్పండి? కాదు ప్రియులారా. కొన్ని చోట్ల తెల్ల డ్రెస్ ఏమేంటి మంచిదే, వేసుకోండి. కానీ ప్రియులారా తెల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళే పరిశుద్ధులు అనడం మాత్రం తప్పు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ప్రియులారా మోసగాళ్ళు తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. ప్రియులారా వీళ్ళు పరిశుద్ధులు కాదు ప్రియులారా. అయితే ఎందుకు విషయాలు చెప్తానంటే ప్రియులారా, మరి దేవునిలో మనందరం కూడా ఒకటే ప్రియులారా. ఏ డినామినేషన్లో ప్రియులారా అన్నీ కూడా ఒకానొక రోజున దేవుడి యొద్దకు వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన వాక్యం ఏం చెప్తుందంటే, శరీరములో అవయవాలు మనం అందరం అంటున్నాడు ఇక్కడ. ఒక్క శరీరములో ఉండే అవయవాలమే మన అందరం కూడా, అవునా కదండి? కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. చెవి పని చెవి చేస్తుంది, ముక్కు పని ముక్కు చేస్తుంది, నోరు పని చేస్తుంది, చెయ్యి పని చెయ్యి చేస్తుంది, కాలు పని కాలు చేస్తుంది. కానీ అలాగని వేరువేరా కాదు, ఇదంతా ఒకటే శరీరము. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రియులారా అవయవులము, క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. గనుక ప్రియులారా ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవలసిన వారమై మనం ఉన్నామని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఎవరైనా ఈసారి అలాగొచ్చి మేము చెప్పే మా సంఘం మా డినామినేషన్ మాత్రమే చాలా పరిశుద్ధమైందండి, మాది మాత్రమే చాలా కరెక్ట్ అండి అని ఎవరన్నా అన్నారంటే అది ప్రియులారా అది ఎంతవరకు కరెక్ట్ అంటే బైబిల్ వరకు అసలు కరెక్ట్ కాదు. వాళ్ళ దృష్టిలో కరెక్ట్, అది బైబిల్కి సంబంధం లేదు. ఎందుకంటే అన్ని డినామినేషన్లు సార్వత్రిక సంఘం అంతా కూడా ఆయనకు కావాలి, అందరూ ఒకటైన దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులారా మరి మనం అందరం ఒకటే కాబట్టి అనేకులమై ఉన్నటువంటి మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉన్నాం కాబట్టి ఒకరి కోసం ఒకరు ప్రత్యేకమైన అవయవాలై ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘము దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మరలా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవండి ఒకసారి. మీరు ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడి సంఘాన్ని ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే ఇక్కడ 5 విషయాలు చెబుతున్నాడు. నేను దినానికి జ్ఞాపకం చేశాను, మళ్ళీ చెప్తున్నా. ప్రియులారా, ఎందుకంటే మనం వేరు మనుషులు కావచ్చు, వేరు పని కావచ్చు, మీ కుటుంబాలు వేరుగా బాహ్య సంబంధం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత జాగ్రత్త వినండి, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత మనం అందరం ఎవరు చెప్పండి? ఒకే కుటుంబం. దేవుడికి స్తోత్రం. ఏ కుటుంబం చెప్పండి? ఒకటే కుటుంబం. క్రీస్తు చేత కడగబడి నాది నాది ఈ మతం అండి అంటాను కుదరదు. మన అందరం కూడా ఒకటే అవయవాలై ఉన్నాం. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఏం రాయబడిందంటే నోటీస్ బోర్డు వస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ శరీరంలో మనము అవయవాలై ఉన్నాం కాబట్టి వేరు ఇంట్లో ఉండొచ్చు, వేరు చోట్ల ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్తంలో మనం కడగబడి మన అందరూ చెప్పండి ఒకే కుటుంబము. దేవుడికి స్తోత్రం. ఎవరి కుటుంబం చెప్పండి? నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అంటానికి వీల్లేదు. దేవుని సంఘం అంటే ఐక్యముగా ఉండాల్సిన సంఘము, ఒకటే కుటుంబము. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజున చాలామంది గొడవలతో కొట్టుకుని చేస్తున్నారు బయట. నీ సంఘం వేరు, నా సంఘం వేరు, నీ డినామినేషన్ వేరు, నాది వేరు. ఇలాంటి భేదాలు ఉండకూడదు. నిజమైన మహిమ గల సంఘం అంటే ఏమి ఉండకూడదు చెప్పండి? భేదాలు ఉండకూడదు. అంత కలిసి ఉంటేనే దేవుడికి ఇష్టం. అది నిజమైన సంఘం. ఎవరైనా ఒకవేళ ఆ సంఘం మంచిది కాదండి, వాళ్ళు మాట్లాడకండి, ఈ సంఘం మంచిది కదండి వీళ్ళు మాట్లాడితే ఇది తప్పు. ప్రియులారా, సత్యాన్ని తెలుసుకోండి, వినండి, కానీ ద్వేషించకూడదు ఎవరిని కూడా. ఎందుకంటే మనం అందరం ఎవరు చెప్పండి? ఒకే కుటుంబము, ఒకే శరీరం అయి ఉన్నాము. దేవుడికి స్తోత్రం. మన అందరి శరీరం ఈ బాడీ అంతటికి, ఈ శరీరం అంతటికి, ఈ సార్వత్రిక సంఘాలన్నిటికీ శిరస్సు ఎవరో అంటే యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎవరిని భేదాలు చూపించకూడదు. ఏం చేయకూడదండి? ఎవరిని భేదాలు అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత ఏ వ్యక్తి అయితే కొనబడ్డాడో, కడగబడ్డాడో వాళ్ళందరూ కూడా మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని శరీరమైన ఈ సంఘాన్ని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ప్రియులరా, కళంకమైనను ముడతైనను ప్రియులరా లేని దానిగా ఉండాలనుకుంటున్నాడండి. దేవుని సంఘానికి ఏమి ఉండకూడదంట? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. జాగ్రత్తగా గమనించాలి. కళంకం ఉందనుకోండి ప్రియులరా, దానివల్ల ఏం జరుగుతుందంటే అపవాది ప్రవేశిస్తాడు. ముడత ఉందనుకోండి, అది దేవుడికి ఇష్టం లేదు. కళంకము ముడత అనే మాటలకు అర్థం ఏంటి? కళంకం ముడత అంటే ఏమైనా బట్టలు ఏంటండి? ఏదైనా కళంకం అంటుకుని ముడత పడ్డదండి, ఇస్త్రీ చేయలేదు షర్టు, లేదంటే అయితే ఆ చీర ఇస్త్రీ చేయలేదు, ముడతలు పడ్డాయి. ఉదాహరణకి ఒక చీర లేదా ఒక షర్టు లేదంటే ఏదో వస్త్రాన్ని మరి ఇస్త్రీ చేయకుండా అలాగా కొంతమంది ఏం చేస్తారండి, ఉతికేసి దాన్ని శుభ్రంగా చుట్టేసి బీరువాలో దూసేస్తారు, అలా వేసుకుని వచ్చేస్తారు ప్రియుల. అంటే అప్పుడు అది బయటికి తీస్తే ఎలా కనపడుతుంది చెప్పండి? ముడతలాగా చిరాగ్గా కనపడుతుంది. అందం ఉంటుంది చెప్పండి? చక్కగా ఐరన్తో కనపడిన షర్ట్ వేసుకుంటే అది బాగుంటుంది, చీర వేసుకుంటే బాగుంటుంది, కానీ ముడతలాగా వేసుకుంటే అలాగే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే దేవుని సంఘములో కళంకం కనపడకూడదు అనుకుంటున్నాడు. అది దేవుడు కోరుకున్నది. దేవుని సంఘములో ముడత ఉండకూడదని కోరుకుంటున్నాడు. అది దేవుడు కోరుకున్నది. ఇంకా ప్రియులరా, ఆ సంఘము
ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన గొర్రె పిల్లలాగా ఉండాలంటే. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధమైనదిగా సంఘము, రెండోది నిర్దోషమైనదిగాను. దోషిగా ఉండకూడదు సంఘం, నిర్దోషి. అవసరమైతే మరి ప్రియులారా హేబేలులాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హేబేలు నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి హేబేలు పక్షంగా దేవుడు కయ్యూనుతో ప్రియులారా వ్యాజ్యమాడాడు. ప్రియులారా ఒకవేళ నీవు నిర్దోషిగా ఉంటే ఈ లోకంలో ఒకవేళ శ్రమ అనుభవించవచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ నీ పక్షంగా దేవుడు ఉంటాడు కాబట్టి నేను ఖచ్చితంగా దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. నువ్వు నిర్దోషంగా ఉండు, నిజాయితీగా ఉండు. ఎందుకంటే దేవుడు నిజాయితీ పరుల పక్షంగా ఉంటాడో వారిని హెచ్చిస్తాడు ప్రియులరా. అప్పటికప్పుడు ఒకవేళ నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ సమాజంలో ఒకవేళ ఆ రోజు ఒకవేళ అవమానపడవచ్చేమో, కానీ మనుషులు నిన్ను తక్కువ చేయొచ్చేమో, చిన్నచూపు చూడొచ్చేమో, కానీ నీ యథార్థత నిజాయితీ కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు దేవుడు హెచ్చించిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? అప్పుడు వాళ్ళు సిగ్గుపరచబడతారు నీ స్థాయిని చూసి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇది ఎంతో గొప్ప మాట. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప మాట అంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే దేవుణ్ణి మరి యథార్థంగా నిర్దోషంగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు. ఒక ప్రియులారా యేసేపు దానికి ఒక ఉదాహరణ. యేసేపును దేవుడు ఏం చేశాడు? వర్ధెల చేశాడు, హెచ్చింపజేశాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలును ప్రియులారా దేవుడు హెచ్చింపజేశాడు, రక్షించాడు. వాళ్ళ జీవితాలు మనం చూసుకోండి. యేసేపును తీసుకెళ్ళి జైల్లో వేయించేశాడు పోతీఫర్. కానీ దేవుడు ఏం చేశాడు? బయటికి యథార్థతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. అది దేవుడు సంఘంలో దేవుడు కోరుకునేది. ఎందుకంటే దేవుడు సంఘం ఎలా ఉండాలనుకున్నాడంటే కళంకమైనను, ముడతైనను, నిర్దోషముగాను, పరిశుద్ధంగాను, చివరిగా మహిమగల సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలంట? మహిమగల సంఘం. మరి మహిమగల సంఘంగా ఉండాలంటే మనం ఎలా జీవించాలి? ఈరోజు యేసుక్రీస్తు మహిమ సంఘం అని మనం చెప్పుకుంటున్నాం. మరి మహిమ సంఘములో ఉన్న మనము మహిమగల సంఘంగా మార్చబడాలంటే ఏం చేయాలంటే అక్కడ కింద అంటున్నాడో ప్రియులారా, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 27వ వచనములో ఆ కింద మాట ఏమంటున్నాడంటే, మహిమగల సంఘము ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. ఈ దేవుని సంఘాన్ని మహిమగల సంఘంగా ఉంచడం కోసం దేవుడు ఆయన దాన్ని మహిమగల సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవడం కోసం వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్రపరుస్తున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. మనము మహిమగల సంఘముగా మార్చబడాలంటే వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. అమ్మ, ఏ స్నానం చేయబడాలి? మంగళ స్నానమా? ఏ స్నానం చెప్పండి? పసుపు నీళ్ళు స్నానమా? కాదు ప్రియులారా. ఏ స్నానం అంటే వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. నువ్వు దేంతో స్నానం చేయబడుతున్నావు? దేంతో స్నానం చేయబడుతున్నావు? ఈరోజు వాక్యం చేత స్నానం ఉదక స్నానం చేయబడాలంట. మహిమగల సంఘంగా నువ్వు మార్చబడాలంటే క్రీస్తు శరీరం అనే సంఘములో ఒక్కొక్కరు ఒక అవయముగా ఉన్నటువంటి మనము ప్రియులరా మహిమగల ప్రకాశించే నిర్మలమైన వస్త్రముగా మార్చబడాలంటే ప్రియులరా మనం ఏం చేయాలంటే ప్రియులరా వాక్యము చేత మనల్ని మనము ఉతుక్కోవాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యం చేత ఉతుక్కోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో అంటున్నాడు, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అనగా నీ వాక్యమును ధ్యానించుట, నీ వాక్యమును చూచుట చేత ధ్యానించుట చేత వారు పరిశుద్ధపరచబడతారని దేవుడు చెబుతున్నాడు. దేవుని వాక్యము చేత మనం ఉదక స్నానం చేయబడాలి. అప్పుడు మహిమగల సంఘంగా మనము మార్చబడతాం. ప్రియులరా అంటున్నాడు అక్కడ, వాక్యము చేత ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి. వాక్యం చేత ఉదక స్నానం చేయబడితే పవిత్రపరచబడతాం మనం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా,
వాక్యం మనల్ని ఎలా మారుస్తుందంటే ప్రియులారా పరిశుద్ధులుగా మార్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. బాబు ఏంటండి? వాక్యము మనల్ని పరిశుద్ధులుగా మార్చేస్తుంది. వాక్యం మనల్ని నిష్కలంకముగా మార్చేస్తుంది. వాక్యం మనల్ని ముడత లేకుండా మార్చేస్తుంది. దేవుని వాక్యం ప్రియులారా పరిశుద్ధంగా మార్చేస్తుంది. వాక్యం మనల్ని ప్రియులారా మహిమగల సంఘంగా మార్చేస్తుంది. దేవుని వాక్యం ప్రియులారా నిర్దోషిగా మార్చేస్తుంది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వాక్యము చేత నువ్వు ఉదక స్నానము చేయబడాలి. అలాగూ నువ్వు వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలని దేవుడైన యేసుక్రీస్తు ఆయన తన్ను తాను అర్పణముగా అర్పించుకొని తన్ను తాను బలియాగం చేసుకున్నాడంటే. చూడండి, మనం వాక్యం చేత ఉదక స్నానం చేయబడి పవిత్రపరచబడాలని తన్ను తాను అప్పగించుకొనెను అని రాయబడ్డది. దేవుడికి స్తోత్రం. మనం మార్చబడాలి, మన క్రియలు మార్చబడాలని, మనం మహిమగల సంఘంగా మార్చబడాలని దేవుడు ప్రియులరా మన కోసం తన్ను తాను యాగం చేసేసుకున్నాడు, బలియాగం చేసేసుకున్నాడండి. చూడండి, ఈ రోజున ప్రియులరా ఆలోచన చేయండి ఒకసారి. ఎంతమంది భక్తులు చనిపోయారండి, ఎంతమంది ప్రియులరా దేవుని భక్తులు ఈ రోజున మహిమగల సంఘంగా కట్టబడడం కోసం ప్రియులరా ఎంతమంది మరణించారు తెలుసా మీకు? మరి ప్రియులరా ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారైతే ప్రియులరా మండుతూ సలసలా కాగేటువంటి నూనెలో వేయబడ్డాడంటండి. ఏమండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన మండుచు ఆ యొక్క సలసలా కాగే నూనెలో ప్రియులరా మరి ఏదన్నా ఎత్తి ఏమవుతుంది చెప్పండి? ఉడికిపోతాం. దేవుని అభిషేకం అతనితో ఉంది కాబట్టి నూనెలో వేసేసినా కూడా చావలేదంట. ఒళ్ళంతా కాలిపోయింది యోహాను గారికి, తెలుసా? ఒళ్ళంతా కాలిపోయింది యోహాను గారికి. ప్రియులరు ఒళ్ళంతా కాలిపోయి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా కాలిపోయిన వ్యక్తి ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. కాలిపోతే ప్రియులారా శరీరం అంతా కాలిపోయి గాయమైపోయిన వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. ఇంకా నిజంగా కొందరైతే ఇతను బాధ చూడలేక కొన్ని హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్ చేసి ప్రియులారా మరి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ప్రియులారా ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ముగించేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సంఘం కోసం ప్రియులారా అనేక మంది రంపంతో కోయబడ్డారు శిష్యులు. మన ఇండియాకు వచ్చినటువంటి సెయింట్ థామస్ గారు, తోమా గారు అయితే అతను బళ్ళుతో పొడవబడ్డాడంటే. ఏం చేయబడ్డాడో? బళ్ళుతో పడ్డాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కేరళ రాష్ట్రంలో. అప్పుడు ప్రారంభమైనటువంటి ఉద్యమము ఈ ప్రియులరా పెంతుకోస్తు పండగ దినాన్ని ప్రారంభమైన ఉద్యమం ప్రియులరా ఈ రోజున ఏమైందంటే ప్రియులరా మొదట 3000 మందిగా, తర్వాత 5000 మందిగా, తర్వాత ప్రియులరా లక్షలాదిగా, తర్వాత ప్రియులరా కోట్లాదిగా ప్రపంచం అంతా కూడా ఉద్యమం ఏమైందంటే ప్రబలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రియులరా క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘం కోసం. ఆయన వెంబడించిన శిష్యులు కూడా వారు కూడా తమ ప్రాణాలు త్యాగం చేశారు. ఏంటి కారణం తెలుసా? మనం ఎలా ఉండాలని? పరిశుద్ధముగాను నిష్కల్మషముగాను ప్రియులరా ముడతైనను మచ్చైనను లేకుండా మహిమగల సంఘంగా మనం మార్చబడి క్రీస్తు ఎదుట నిలవబడాలని వాక్యం చేత మనల్ని మనము ఉదక స్నానం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని ప్రియులరా ప్రతిరోజు ధ్యానించడం వల్ల మన క్రియలు మారుతాయి, మన స్వభావం మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. అది ఏ పరిస్థితి అయినా వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకొని పని చేసుకో, దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? దీవెనగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా ఒక దారి మూసుకుపోతే 2 దారులు వెళ్తారు నువ్వు దేవుని పట్టుకుంటే. ఉదాహరణకి తూర్పు దేశపు జ్ఞానం. ప్రియులరా తూర్పు దేశపు జ్ఞానులకి ఏ దారి లేదు, కానీ ప్రియులరా వారి నమ్మకం విశ్వాసం యేసయ్య మీదే కాబట్టి వారి కోసం నక్షత్రాన్ని పంపించి డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు, త్రోవ చూపించాడు. అలాగే మనకి కూడా ఆయన ఏం చూపిస్తాడంటే త్రోవ చూపించి మనల్ని ప్రియులరా ఆయన కడతాడో. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
కృపగల తండ్రి, దయగల దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు వందనాలు. మరి ఇంతవరకు విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టండి, ఫలింపచేయండి. మరి నీ సంఘము ప్రభువా వాక్యం చేత ఉదక స్నానం చేయబడితే అప్పుడు మహిమగల సంఘంగా మార్చబడుతుందని, మరి ప్రభువా నీ సంఘం కోసం నువ్వు ఎంతగానో